షైన్ BS6 ఫ్రెండ్స్, ఎప్పుడు మీరు చూసిండారో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ వీడియో అనమాట. కార్బొరేటర్ అయితే ఈ బండికి ఫిట్ చేసినాము. దీని ఫుల్ డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడొచ్చు. ఈ బండికి ప్రాబ్లం ఏంటంటే బండి మిక్సింగ్ ఆడుతా మన దగ్గరికి వచ్చింది. కస్టమర్కి అయితే చెప్పినాము ఇంజెక్టర్ పోయిందినా, ఇంజెక్టర్ ఫుల్ బ్లాక్ అయిపోయింది, మార్చుకోండి అని చెప్పి మార్చుకోలేదు. సో ఎందుకైనా మంచిది మనం ఒకసారి టెస్ట్ చేసేలాగా ఉంటుంది. కార్బొరేటర్ వేస్తే బండి స్టార్ట్ అవుతుందా కాదా మనకు తెలియదు కదా ఇంతవరకు, ఎట్లా కరెంట్ వస్తుందా లేదా ఈ మనం థ్రోటల్ బాడీ ఇప్పితే అంతా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అని చెప్పి బండి మన దగ్గర ఉంటే కస్టమర్ అడిగి కార్బొరేటర్ అయితే ఫిట్ చేస్తాంనా, ఒకవేళ సక్సెస్ అయితే వేయించుకుంటారని వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఈ బండికి అయితే కార్బొరేటర్ ఫిట్ చేసినాం ఫ్రెండ్స్. భలే సెట్ అయింది, అన్ని విధాలుగా అయితే స్టార్ట్ అయిందని ఫుల్ ఫ్లెక్చువేట్గా ఫిట్ చేసుకోవచ్చు అనమాట కార్బొరేటర్ అనేది. కానీ కొన్ని అమౌంట్ అనే విషయం అమౌంట్ గురించి కొంచెం ప్రాబ్లం వచ్చి కస్టమర్ అయితే వేయించుకోలేదు. ఒక 10,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అని చెప్పిన, ఎందుకంటే ఫస్ట్ బండి ఇది మన ఇండియాలో. ఎవరు చేసినారో ఏమో నాకైతే తెలియదు, కానీ మనమైతే ఫస్ట్ చేసినాం అనమాట. ఇక్కడ కానీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో లేదనమాట వీడియో. BS6 బండికి కార్బొరేటర్ ఫిట్ చేసింది. సో నేనేం చెప్పినా అంటే ఖర్చు ఎంత వస్తుందో ఏమో తెలియదన్నా, 10,000 అయితే పెట్టుకోండి. మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఫ్యూల్ పంప్ పోవడము, ఇంజెక్టర్, థ్రోటల్ బాడీ, ఈ సెన్సర్లు పోయే విషయంలో ఎటువంటి ప్రాబ్లం రాదన్నా. ఒకసారి మీరు అమౌంట్ పెడతారు, మళ్ళీ మీకు సమస్యలు రావు. పంపు పోవడం అంట, ఇంజెక్టర్ పోవడం, ఇవన్నీ సమస్యలు రావని చెప్పిన మనమైతే ఫిట్ చేసి ట్రయల్ కొట్టినాం ఫ్రెండ్స్. ఒక సుమారుగా 10-15 కిలోమీటర్లు అయితే నేను తోలినా. పికప్ కానీ బండి స్టార్టింగ్ ప్రాబ్లం కానీ ఎటువంటి దాంట్లో కూడా మన ప్రాబ్లం అయితే ఇవ్వలేదు. దీని ఫుల్ డీటెయిల్ వీడియో మీరు కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది. ఈ వీడియోని మ్యాక్సిమం అందరికీ మెకానిక్ గ్రూపుల్లో అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.